ఫ్యామిలీని చూసుకోవడం, అత్తమామలు చూసుకోవడం, ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. మనకంటూ ఒక గుర్తింపు కావాలని అనుకోం. ఎక్కువ ఫ్యామిలీ కోసమే మనం టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. ఓకే, తప్పలేదు, ప్రతి ఫ్యామిలీని చూసుకోవాలి. చూసుకుంటూ కూడా మనకంటూ మనం ఒక గుర్తింపు అయితే కంపల్సరీ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. నేను అదే విషయాన్ని మీ అందరితో షేర్ చేద్దాం. 2 డెమోస్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ 2 డెమోస్ మన ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రోడక్ట్ అది. ఎందుకు అంటే మన కిచెన్ లో, ముఖ్యంగా లేడీస్ కిచెన్ లో ఏం చేస్తామండి, క్లీనింగ్ ప్రాసెస్ కావచ్చు, వెజల్స్ క్లీనింగ్ కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. ఆ బేస్ లో నేను ఒక ప్రోడక్ట్ గురించి మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ షేర్ చేస్తానండి. సార్ క్లియరా సార్? గ్లాసెస్ కొంచెం డౌన్ చేయండి. నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 గ్లాసెస్ లో కూడా వాటర్ తీసుకున్నా. వాటర్ ఎందుకు మేడం? వాటర్ ఎందుకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండి మనకి కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది అనే ఉద్దేశంతో. ఇంకొంచెం డౌన్ చేయనా సార్? ఓకే ఓకే. మనం బయట ప్రొడక్ట్ ఏం వాడతామంటే మన వెదల్స్ క్లీన్ చేయడానికి 100% 100 నిమ్మకాయల శక్తిని అయితే యూజ్ చేస్తాం కదండి. నేను కూడా ఐఎంసీ ఫ్యామిలీలోకి వెళ్ళక ముందు 100% ఇదే యూజ్ చేసేదానండి. వెళ్ళిన తర్వాత నేను చేంజ్ అయ్యానండి. అక్కడ డెమోస్ చూసి మా ఖాన్ సార్ ఎప్పుడైతే డెమో చేసి చూపించారో నేను చాలా రియలైజేషన్ అయ్యాను అనమాట. అయ్యి బాబా ఇంత ఉందా, అసలు మనం వాడే అట్లో ఎన్ని కెమికల్స్ ఉన్నాయా అని నేను అది చూసినప్పుడు నేను ఎలా అయితే మారానో ఈ జూమ్ లో చూసి మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్ లో దీన్ని తీసేయాలని నేను 100% కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ముఖ్యంగా డిష్ గోల్డ్ అంటే డిషెస్ ని క్లీన్ చేసే లిక్విడ్ అనమాట. ఇది హెవీ కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ ఫ్రెండ్స్. దీన్ని డ్రాప్స్ రూపంలో యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తానండి. ఫస్ట్ బయట బ్రాండ్ ని నేను ఒక గ్లాస్ లో తీసుకుంటున్నానండి. ఓకే, మీకు ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్, ఈ బార్ ఏదైతే ఉందో దీంతో క్లీన్ చేసినప్పుడు ఒక వెజల్ ని క్లీన్ చేసేటప్పుడు ఎన్నిసార్లు మనం కడుగుతామండి? 1 or 2 times or 3 times కదండి. అలా కడిగిన ఇది ఒక సర్వేలో తేలిన విషయం ఏంటంటే ఈ బార్ తో క్లీన్ చేసినప్పుడు 63 times కడిగినా కూడా దాన్ని పట్టుకున్న కెమికల్ వదలదంట ఫ్రెండ్స్. గమనించారు, 63 times కడిగినా కూడా దీనికి ఉన్న కెమికల్ ఏదైతే ఉందో అది క్లీన్ అవ్వదట. మరి మనం అందరం 63 times కడుగుతున్నామండి. అలా కడిగితే అసలు ట్యాంకుల్లో వాటర్ ఉంటుందా ఫ్రెండ్స్? ఓకే, నేను దీంట్లో కొంత క్వాంటిటీ తీసుకున్నాను. ఓకే అండి. అదేవిధంగా ఇంకొక గ్లాస్ లో డిష్ గోల్డ్, దీన్ని ఏమన్నానండి, హెవీ కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అని చెప్పాను కదా. దీన్ని జస్ట్ డ్రాప్స్ రూపంలో యూజ్ చేస్తాను. ఓకే అండి. 1, 2, 3 డ్రాప్స్ యూజ్ చేశానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డెమోలో ఎలా చూస్తే ఏది కెమికల్ ఉంది, ఏది న్యాచురల్ అని ఏమైనా క్లియర్ గా తెలుస్తుందా? ఇది సోప్ ఏదైతే ఉందో ఆ కలర్ లో ఉంది, ఈ లిక్విడ్ ఏదైతే ఉందో ఆ కలర్ లో ఉంది కదండి. ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది ఇందులో కెమికల్ ఉందా లేదా అనేది? మన కిచెన్ లో ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఉంటదండి, న్యాచురల్ యాంటీబయాటిక్ ఫ్రెండ్స్. ఏంటండి? టర్మరిక్ పౌడర్. మనం కిచెన్ లో కర్రీస్ లో కూడా యూజ్ చేస్తాం కదా. అసలు టర్మరిక్ పౌడర్ గురించి నేను ఎంత అనుకునేదాన్ని అంటే మనం కొమ్ములు తెచ్చుకుని ఆడించుకోవాలి, బయట పసుపు కొనుక్కోకూడదు. 100% నేను కొమ్ములు తెచ్చుకుని ఆడించుకునేదాన్ని. అయితే ఆ కొమ్ముల్లో కూడా కెమికల్ ఉందని నేను ఐఎంసీలోకి వచ్చాక తెలిసింది ఫ్రెండ్స్. ఇది ఎంత న్యాచురల్ గా ఉంటదంటే మన కంపెనీలో ఒక అద్భుతం ఏంటంటే అండి, ఏ విధమైన పెస్టిసైడ్స్ వాడకుండా పొల్యూషన్ లేని ఏరియాలో సొంతంగా ఓన్ పంట పండిస్తారండి. అందుకే మన దాకా ఇంత అద్భుతమైన ప్రొడక్ట్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నేను ఏ ఫీల్ అయిపోయేదాన్నో అదే చెప్తున్నాను మీకు. నా ఫ్యామిలీలో నా పిల్లలు హెల్తీగా ఉండాలి, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని కొమ్ములు తెచ్చుకుని ఆడించుకున్న నేను ఈ రోజు ఐఎంసీలో పసుపు కొనుక్కుంటున్నాను ఫ్రెండ్స్. ప్యాకెట్ నిజంగా కొమ్ములు తెచ్చుకుని ఆడించిన పసుపు ఇది పక్కన పెట్టండి, దానికి కూడా టెస్ట్ చేయండి ఫ్రెండ్స్.
రిజల్ట్ మీకు అద్భుతంగా వస్తుంది. ఇవన్నీ నేను చేసేసి ఇప్పుడు ఐఎంసీలో చాలా హ్యాపీగా నేను ముందుకు వెళ్తున్నానండి. ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి దొరికేది ఏది న్యాచురల్ దొరకట్లేదు. మనకి ఐఎంసీ ఒక అద్భుతమైన వరం. ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవడం వల్ల మన ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటది. దాంతో పాటు మనకి వెల్త్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది. ఓకే, నేను బయట బ్రాండ్ లో కొంచెం పసుపు వేసానండి. అదేవిధంగా మన ఐఎంసీ దీంట్లో కూడా పసుపు వేసాను. ఓకే ఫ్రెండ్స్, పసుపు యొక్క గుణం ఏంటండి? పాలల్లో వేసినా నీళ్ళల్లో వేసినా దాని యొక్క నేచర్ ని అది కోల్పోదు కదండి. మనందరికీ తెలుసు కదా. అదే కెమికల్ తగిలితే రియాక్షన్ ఇస్తే అది ఏమవుతుంది? డిఫరెంట్ షేడ్ వస్తుంది, రెడ్ కలర్ కదండి. మనందరికీ తెలుసు కదా. క్లియర్ కట్ గా కనిపిస్తుంది కదా ఏది కెమికల్ ఏది న్యాచురల్. మనం ముఖ్యంగా ప్రతి రోజు మనం యూజ్ చేసే ఈ బయట బ్రాండ్ వల్ల మన ఫ్యామిలీ ఎంత దారుణంగా డ్యామేజ్ అవుతుందంటే ఒక వెజల్ క్లీన్ చేసేటప్పుడు 63 times కడిగిన వదలని ప్లేటు మనం వేడివేడి అన్నం పెట్టుకుని తినేస్తూ ఉంటాం. దాని ఉన్న కెమికల్ ఏమవుతుందండి? మన పొట్టలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఏదో ఒక పార్ట్ లో కూర్చుని అదొక అద్భుతమైన రోగం. ఏం రోగం ఉండేది? క్యాన్సర్ రోగం కింద. ఇప్పుడు ఇది వరకు క్యాన్సర్ ఎక్కడ ఉండేదండి? ఎక్కడో వచ్చిందట, ఎవరికో వచ్చిందంట అనేవారు. ఇప్పుడు మన ఫ్యామిలీలోనే మన చుట్టాల్లోనే కూడా చాలా మంది క్యాన్సర్ వచ్చేస్తుంది కదా. మన ఇంటి పక్కన మన ఊళ్ళోనూ ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకు? మనం వాడే ప్రతి కెమికల్ ప్రొడక్ట్ కూడా తీసేసుకుంటుంటే ఏం చేస్తుందండి? ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మాక్సిమం మన అదృష్టం ఏంటంటే ఐఎంసీ ప్రతిదీ మనకి నిత్యావసర సరుకు ప్రతిదీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఐఎంసీలో ఉన్న ప్రతి వస్తువు మీరు ఐఎంసీలోనే కొనుగోలు చేయండి. అలా చేయడం వల్ల మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ బాగుంటది. అట్ ద సేమ్ టైం సెకండ్ ఇన్కమ్ కూడా మీకు అద్భుతంగా వస్తుంది. ఓకే మేడం, ఇది కెమికల్ అని అయితే అర్థమైంది. కాస్ట్ చెప్పండి. కాస్ట్ తెలియాలి కదండి. మనం అన్నిటికీ అఫోర్డ్ చేయగలగాలి కదా. ఇదైతే 10 రూపీస్కి వచ్చేస్తుంది మేడం. 10 రూపీస్కి వచ్చేస్తుంది. ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి ఎన్ని సోప్స్ పడతాయండి 1 month కి? ఈజీగా ఒక 5-6 సోప్స్ అయితే పడతాయి కదా. దీని కాస్ట్ 125 రూపీస్ ఎంఆర్పి. ఫ్రెండ్స్, నేను ఏం చెప్పానండి? ఇది హెవీ కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్, దీన్ని డ్రాప్స్ రూపంలో యూజ్ చేయాలి అని చెప్పి. ఓకే, నేను దీన్ని మీకు ఒకసారి ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తానండి. ఇలా ఒక బౌల్ తీసుకోండి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకోండి. ఈ వాటర్ మార్నింగ్ నుంచి నైట్ వరకు మనకున్న వెజల్స్ అన్ని క్లీన్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. దీంట్లోనే నేను 2-3 డ్రాప్స్ వేస్తున్నానండి. 1-2-3 డ్రాప్స్ వేసానండి. ఇలా స్పాంజ్ విత్ స్క్రబ్బర్ ఉంటుంది. దీన్ని తీసుకుని మీరు ఈ స్పాంజ్ ఏదైతే ఉందో దాని సైడ్ మనం దీన్ని ప్రెస్ చేయాలి. ఫ్రెండ్స్, ఏం చేయాలండి? ఏమైందండి? ఫోమ్ వచ్చింది. ఈ ఫోమ్ తో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్న ప్రతి వెదర్ని క్లీన్ చేసేసుకోవచ్చండి. ఎంత అంటే ఇప్పుడు మనం ఏదైనా సోప్ ఉందనుకోండి, ఎన్నిసార్లు కడిగినా దాని ఉన్న కెమికల్ అయితే వదలదు. ఇది చాలా అద్భుతంగా జస్ట్ ఇలాగా కర్చీఫ్తో కుడి చేసుకుని కూడా మనం మన చేతిని యూజ్ చేసేసుకోవచ్చు. ఎంత అంటే ఇది అంత న్యాచురల్. ఏముంది ఇందులో? అలోవెరా, లెమన్, నీమ్, ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కదా. దీనివల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏమన్నదండి? ఇలా వాడుకోవడం వల్ల మనకి 2-3 months వచ్చేస్తుందండి ఈ బాటిల్. ఇప్పుడు చెప్పండి, ఖర్చు ఎఫర్ట్ చేయగలిగేలా ఉందా లేదా? 100% చేయగలిగేలాగా ఉంది. ప్రతి ఒక్కరికి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను. మీరు ఒక ఛాన్స్ తీసుకోండి ఇప్పుడు వరకు తీసుకోకపోతే. ఎందుకంటే మీ ఫ్యామిలీ మీ చేతుల్లోనే ఉంది. సేవ్ చేయాలన్నా రిస్క్ చేయాలన్నా మీ చేతుల్లోనే ఉంది. 100% మీ ఫ్యామిలీని మీరు సేఫ్ జోన్ లో ఉంచుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి. అదే విధంగా ఇంకొక ప్రొడక్ట్ గురించి చెప్తానండి. మనం హోమ్ కేర్ గురించి తెలుసుకున్నాం కదా. హెల్త్ కేర్, హెల్త్ మన అందరికీ ముఖ్యమే కదా. హెల్త్ కేర్ గురించి కూడా ఒక ఛాన్స్ తీసుకుంటానండి నేను. ఓకే, 2 glasses తీసుకున్నానండి. మళ్ళీ లిటిల్ బిట్ వాటర్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఇది వరకు ఏజ్ తో పరిమితం ఉండేదండి. ప్రతి ఒక్కరికి ఏదైనా డిసీజ్ వస్తే సర్టెన్ ఏజ్ వస్తే వచ్చేదండి. ఇప్పుడు అలా ఉందా? చిన్న పిల్లలకు కూడా
ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు? వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి మనం పెట్టే ఫుడ్ కావచ్చు, వాళ్ళు తినే జంక్ ఫుడ్ కావచ్చు, బయట దొరికే అవుటర్ ఫుడ్ కావచ్చు, ప్రతి దాని వల్ల మనం పీల్చే గాలి వల్ల కావచ్చు పొల్యూట్ అయితే అయిపోతున్నాడు. ఆ పొల్యూషన్ ని ఈ బెటడిన్ తో నేను కంపేర్ చేసి చెప్తున్నాను. జస్ట్ కంపారిజన్ మాత్రమే ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. ఓకే, నేను ఈ పొల్యూషన్ అనేది దీంతో తీసుకుంటాను. ఇలా పొల్యూట్ అయిపోయిన మనం ఏమవుతుందండి? ఇలా పొల్యూట్ అయిపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్, ఏజ్ తో పరిమితం లేకుండా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కదా. నేను ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అలో డైజెస్ట్ అండి. అలో డైజెస్ట్ గురించి చెప్తాను. ఇందులో ఎంత అద్భుతం అంటే అండి, ఏమున్నాయంటే అజ్వైన్ ఆయిల్ ఉంది, స్పాన్ ఆయిల్ ఉంది, కపూర్ ఉంది, అదేవిధంగా స్నాప్ ఆయిల్ ఉంది, జైపాల్ ఆయిల్. ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మనందరికీ తెలుసు. నేను అంతకు ముందు అది మెడికల్ బ్యాక్గ్రౌండ్ అని ఆల్రెడీ సార్ చెప్పారు కదండి. నా దగ్గరకు వచ్చే ప్రతి కస్టమర్ కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే నేను ఇచ్చేది ఏంటంటే ప్యాంటాప్రజోల్ 40 అవ్వచ్చు, ప్యాంటాప్రజోల్ 20 అవ్వచ్చు, ర్యాబిప్రజోల్, ఎస్మాప్రజోల్, ఇలా రకరకాల బ్రాండ్లు వాళ్ళ ఎఫోర్డబుల్ బట్టి ఇవ్వడం జరిగేది ఫ్రెండ్స్. అది ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఆ క్షణం అయితే ప్రాబ్లం సాల్వ్ అయ్యేది, మళ్ళీ రెగ్యులర్ గా రొటేట్ అయ్యేది ఫ్రెండ్స్. అప్పటి నుంచి నేనేం చేశానంటే ఇది ఒక ఛాన్స్. నేను ఎప్పుడైతే ఐఎంసీ ఫ్యామిలీలోకి వెళ్ళానో దీన్ని ఒక ఛాన్స్ తీసుకున్నానండి. ఏమని? దీన్ని కూడా చెప్పాలి, ఒక మాట వల్ల హెల్ప్ చేయగలం అనేది నేను ఐఎంసీలోకి వచ్చాకనే తెలిసిందండి. ఎప్పుడైతే నేను ఖాన్ గారు డెమో చేసి చూసినప్పుడు నేను రియలైజేషన్ అయ్యాను. అదే విషయాన్ని వింటున్నారా అందరూ? మేడం మీరు చెప్పిన వాళ్ళు అందరూ వినేస్తున్నారా అంటే లేదు ఫ్రెండ్స్. అందరూ వినేస్తే మనం ఎలా ఉండం, వేరే లెవెల్లో ఉంటాం. కానీ కొంతమంది వింటారు. అలా అని మనం వినట్లేదు అని మానకూడదని. ప్రతి ఒక్క లేడీ కూడా మనం ఇంట్లో ఎంతో ఓర్పుతో సహనంతో మనం పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఫ్యామిలీకి మంచి సపోర్టబుల్ గా ఉంటాం కదండి. అదే విధంగా మన ఐఎంసీ ఫ్యామిలీలో కూడా కొంచెం ఓర్పు ఉండి ప్రతి ఒక్కరికి వాళ్ళు వింటారా వినరా వాళ్ళ ఇష్టం, చెప్పడం మన బాధ్యత. మన బాధ్యత ప్రకారం చెప్పుకుంటూ వెళ్ళడం ద్వారా చాలా అద్భుతంగా ఈ రోజు కాకపోవచ్చు ఫ్రెండ్స్, కంపల్సరీగా మనం మంచి పొజిషన్ కి అయితే వెళ్తాం. ఓకే అండి. నేను ఇలా ప్రిఫర్ చేసిన మెడిసిన్ ని నేను కొంతమందికి దీన్ని ఇవ్వడం జరిగిందండి. నేను ఏం చెప్పానంటే మార్నింగ్ ఒక 10 డ్రాప్స్, ఈవినింగ్ ఒక 10 డ్రాప్స్, అంటే వాళ్ళ ఇబ్బందిని బట్టి ఫ్రెండ్స్. మార్నింగ్ ఒక 10 డ్రాప్స్, ఈవినింగ్ ఒక 10 డ్రాప్స్ యూజ్ చేయండి. చాలా అంటే సంవత్సరాల తరబడి దాన్ని పెట్టుకున్నారు కదా ప్రాబ్లమ్ ని. అప్పుడు ఏమవుతుందండి, మనం 5 డ్రాప్స్ 6 డ్రాప్స్ అంటే వాళ్ళకి సాల్వ్ అవ్వలేనట్టు అనిపిస్తుంది కదండి. అదే ఇలా మనం మార్నింగ్ ఒక 10 డ్రాప్స్, ఈవినింగ్ ఒక 10 డ్రాప్స్ యూజ్ చేయడం ద్వారా తాగేటప్పుడు కూడా మనం చిన్నప్పుడు మీరు గమనించారా, వామ్ వాటర్ కావచ్చు, జీలకర్ర వాటర్, ఇలా కొన్ని పిల్లలకు పడుతూ ఉంటాం కదా. ఆ వాటర్ ఏ విధంగా అయితే మనం తాగినప్పుడు ఫీల్ కలుగుతుందో ఇది తాగినప్పుడు కూడా అదే అద్భుతమైన ఫీల్ కలుగుతుందండి. మా పిల్లలు కూడా ఇప్పుడు చిన్నగా ఏమన్నా పొట్ట పట్టినట్టు అనిపించినా మా పిల్లలకి జస్ట్ ఒక 6 డ్రాప్స్ 7 డ్రాప్స్ పిల్లలు కాబట్టి చిన్న గ్లాస్ వాటర్ లో గోరువెచ్చని నీటిలో వేసిస్తాను. ఏమవుతుంది చూడండి, మీకు కంపారిజన్ కోసమే నేను 2 గ్లాసులు పెట్టాను. ఏమవుతుందండి, మనకున్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మన బాడీని కూడా మంచి పొజిషన్ లో పెట్టడం జరుగుతుంది. ఎంత అద్భుతం అంటే అండి ఫ్రెండ్స్, మీకు క్లారిటీ ఉంది కదా నేను ఏ విధంగా తీసుకున్నాను, ఉన్న ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేసింది. ఓకేనండి. ఓకే, ఇది ఎవరికి ఇవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు వాడచ్చు. చిన్నపిల్లలు అయితే 5-6 డ్రాప్స్ తో యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళు అయితే 10 డ్రాప్స్ అలా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటదండి. సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటే 100% ఉండదండి. ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోవచ్చు. నేను నా ఫ్యామిలీలో చాలా హ్యాపీగా యూజ్ చేస్తున్నానండి. ఇదే విషయాన్ని మీతో షేర్ చేయడం వల్ల ఏదో ఒక్కరికైనా ఉపయోగపడుతుందేమో. ఒక్కరికి ఉపయోగపడినా కూడా చాలు. ఈ రోజు నా సెషన్ సక్సెస్ అయినది ఫ్రెండ్స్. నేను అదే చెప్పాలనుకున్నానండి. మేడం కాస్ట్ కూడా చెప్పండి అని మీరు అనుకోవచ్చు. నేను ఒక అద్భుతం చెప్తానండి. నేను ఏమనుకుంటానంటే ఒక టాబ్లెట్ 25 రూపీస్, 26 రూపీస్, లేదా 15 రూపీస్, 10 రూపీస్ ఇలా ఎఫర్ట్ చేసే మీరు జస్ట్
రూపీస్ అండి. దీని కాస్ట్ 195 రూపీస్. ఒకసారి తాగేస్తాం లేదే, ఈజీగా 2 months, పోనీ 1 month 15 days అన్నా కంపల్సరీ వచ్చేస్తుంది ఫ్యామిలీ. దీన్ని అఫోర్డ్ చేయడానికి కష్టమేమీ లేదు. మనం ఏదైనా వంక పెట్టి ఆగిపోవాలి తప్పితే వన్స్ ఒక బాటిల్ తీసుకుని మీరు యూజ్ చేసి చూడండి, 100% చాలా అద్భుతంగా ఉంటది. మీ తాగిన మీ ఫ్యామిలీలో కూడా చెప్తారు, ఇది నా చిన్నప్పుడు తాగినట్టుంది అలా కూడా చెప్తారు. చాలా రిజల్ట్ కూడా విత్ ఇన్ సెకండ్స్ లో మీకు తేనుపులు వచ్చేస్తాయి చాలా హ్యాపీగా. ఎవరు చేయొచ్చు అంటారా? 100% చేయగలం కదా 195 రూపీస్ అంటే. ఫ్రెండ్స్ 100% ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. ఓకే అండి, 2 డెమోస్ క్లియర్ కదా? మీ అందరికి అర్థమయ్యేటట్టే చెప్పానని అనుకుంటున్నాను. ఓకే, సెకండ్ సెషన్ లోకి వెళ్దాం అండి. సార్ రెడీయా సార్? ఓకే సార్, సెకండ్ సెషన్ ఏదైతే ఉందో దాని గురించి మన గుడ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా టుడే టాపిక్ ఏంటంటే జుట్టు రాలడానికి కారణాలు ఏంటి. మన లేడీస్, ముఖ్యంగా లేడీస్ కి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది కదండి. మనం ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం ఉంది. సహజ మరియు సమగ్రమైన రెమెడీలు, అసలు మనకి సహజంగా దానికి ఏ విధమైన రెమెడీ తీసుకోవచ్చు. అదే ఐఎంసీలో అయితే ఐఎంసీ హెయిర్ ఫాల్ కిట్ యొక్క ప్రయోజనాలు. ఐఎంసీలో ఒక అద్భుతమైన హెయిర్ ఫాల్ కిట్ ఉంది ఫ్రెండ్స్. దాని గురించి మీకు చాలా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తాను. నేను అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. చాలా అద్భుతం అనమాట అండి. నేను ఇది నా పిల్లకి, అంటే నా పాపకి 11 years అండి. నా పాపకి ఏదైతే ఈ ప్రాబ్లం వచ్చిందో నేను దాన్ని యూజ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మనం ముఖ్యంగా వాడిన తర్వాత చాలా హ్యాపీగా చెప్పగలుగుతామండి. ఇది మాత్రం 100% కరెక్ట్. మనం ఎప్పుడైతే వాడామో దాన్ని చాలా హ్యాపీగా షేర్ చేయగలుగుతాం. ఫ్రెండ్స్ నేను ఇదే విషయాన్ని, అసలు జుట్టు రాలడానికి కారణాలు ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనండి, నెక్స్ట్ సార్. ఓకే, జుట్టు రాలడానికి సాధారణమైన కారణాలు ఏమున్నాయో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జన్యుపరమైన కారణాలు, అసలు మన బాడీలో జన్యుపరమైన కారణాలు ఏమున్నాయో ఒకసారి చూద్దామండి. జన్యు సిద్ధత జుట్టు రాలడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది తరచుగా ఆండ్రోజెనిక్ అలోపేషియా వంటి పరిస్థితులను దారితీస్తుంది. అలోపేషియా అంటే ఏంటంటే, ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటే మనకి వంశపారంపర్యంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మనకి బోర్డ్ హెడ్ కావచ్చు, జుట్టు ఎక్కువ ప్లేస్ ఖాళీ అయిపోవడం కావచ్చు, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది పురుషుల్లో మరియు స్త్రీల్లో కూడా ఇద్దరికి ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. దీని వలన జుట్టు పలచబడడం జరుగుతుంది. పలచబడడం అనే కాదండి, మన మాడ్ ఏదైతే ఉందో ఆ మాడ్ బయట కనిపించేస్తుంది అనమాట. ఇది చాలా జన్యుపరంగా, అంటే మన వంశపారంపర్యంగా వచ్చే ప్రాబ్లం అనమాట అండి. ఓకేనండి, అదే విధంగా హార్మోన్ మార్పులు, మనకి లేడీస్ కి అయితే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎప్పుడు అవుతుందండి? యాక్చువల్ గా అయితే నెలసరి జరిగినప్పుడు లేదా ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు. అదే విషయాన్ని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, గర్భాధారణ, ఋతు పరిస్థితి లేదా థైరాయిడ్ సమస్యల కారణంగా హార్మోన్ హెచ్చుతగ్గులు అవుతాయి. కరెక్టే ఫ్రెండ్స్, ఎందుకంటే థైరాయిడ్ ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటది అనమాట. వాళ్ళకు కూడా జుట్టు రాలడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే అవి జుట్టు పెరుగుదల చక్రంపై ప్రభావితం చూపిస్తుంది. యాక్చువల్ గా మనకు ఋతుక్రమం ఎలా రొటేట్ గా ఎవ్రీ మంత్ జరుగుతుందో అలాగే మనకి హెయిర్ గ్రోత్ కూడా రొటేట్ జరుగుతూ ఉంటది. దాన్ని ఆపడానికి ఈ యొక్క ప్రాబ్లమ్స్, లేడీస్ కి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, అదే విధంగా మెన్స్ట్రల్ సైకిల్ అవ్వచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా చాలా వాళ్ళ బాడీలో హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అనమాట. ఇదే కారణంగా కూడా మనం ఈ హెయిర్ ఫాల్ అనేది చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అదే విధంగా పోషకాహార లోపాలు, ముఖ్యంగా పోషకాహార లోపం అంటే మనం తినే ఫుడ్ లో ఐరన్ కావచ్చు, విటమిన్ డి ఇవన్నీ అద్భుతంగా ఏమైనా దొరుకుతున్నాయండి? లేదు కదా. ఆ లోపం వల్ల కూడా మనం తినే ఫుడ్ లో ఐరన్, విటమిన్ డి, బయోటిన్ వంటి ఈ ఏదైతే పోషకాహారాలు ఉన్నాయో అవి మన బాడీకి సరిగా అందకపోవడం వల్ల కూడా ఈ జుట్టు రావడం అనేది జరుగుతుంది. పెలుసుగా మరియు జుట్టు రావడం పెరుగుతుంది.
మన స్కిన్ ఈ హెయిర్ ఏదైతే ఉందో స్మూత్ గా కాకుండా డ్రైగా అయిపోతూ ఉంటది. ఎందుకు? పోషకాహార లోపం వల్ల. ఆ డ్రై అయిపోయినప్పుడు అది హెయిర్ కుదులు అనేది ఊడిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే అండి. అదే విధంగా మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఒత్తిడి మరియు జీవన శైలి. ఒక లేడీ అవ్వచ్చు, జెన్ అవ్వచ్చు. ఇప్పుడు మన బిజినెస్ లో ఉన్న ఒత్తిళ్లు కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఒత్తిళ్లు కావచ్చు, ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఒత్తిడి అనేది జరుగుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి మరియు జీవనశైలి ఎంపికలు సరిగా లేకపోవడం. అంటే ఏదైనా మనకి ప్రాబ్లం లాంగ్ గా అంటే ఇప్పుడు షుగర్ కావచ్చు లేదా థైరాయిడ్ కావచ్చు, ఇలా లాంగ్ డిసీజెస్ ఉంటాయి కదండి. రెగ్యులర్ గా మెడిసిన్ యూజ్ చేస్తుంది, అది దీర్ఘకాలిక ఒత్తిడి అవుతుంది. నిద్ర లేకపోవడం, సరిగా నిద్ర పట్టదు. చాలా మందికి సరిగా నిద్ర పట్టదండి. నిద్ర పట్టకపోవడం చాలా పెద్ద ప్రాబ్లం ఫ్రెండ్స్. ఆ నిద్ర పట్టకపోవడం వల్ల కూడా మనకు జుట్టు రాలిపోతుంది. మరియు తగినంత శారీరక శ్రమ లేకపోవడం. ఎక్సర్సైజ్ ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి? ఎక్సర్సైజ్ ఎవరు చేయట్లేదు కదా. ఈ బిజీ షెడ్యూల్లో లేవడం, మన పనులు చేసేసుకోవడం, ప్రొఫెషన్ ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోవడం, మన బిజినెస్ కోసం పరుగులు తీయడం, ఇదే తప్ప బాడీ ఎక్సర్సైజ్ ఎవరు చేయట్లేదు. దీనివల్ల కూడా మనకి హెయిర్ లాస్ అవుతుంది అన్నమాట. అదే విధంగా తగినంత శారీరక శ్రమ లేకపోవడం వంటివి సాధారణ జుట్టు పెరుగుదల చక్రానికి అంతరాయం కలిగిస్తాయి. ఈ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల మనకి లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉండడం వల్ల కూడా మనకి జుట్టు పెరుగుదల చక్రంపై దాని ప్రభావం చూపిస్తుందంట. దీని వల్ల కూడా అధికంగా జుట్టు రాలిపోతుంది ఫ్రెండ్స్. ఈ మెయిన్ కారణాలు అనమాట అండి. అసలు ఈ మెయిన్ కారణాల వల్ల జుట్టు రాలిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే సార్. నెక్స్ట్, పైన పేర్కొన్న కారణాలే కాకుండా కొన్ని ఇతర బాహ్య కారణాలు కూడా జుట్టు రాలడానికి కారణం అవుతాయి. అదే కాకుండా ఇంకొన్ని ఫ్రెండ్స్, పర్యావరణ కాలుష్యం. ఇప్పుడు మనం అసలు కార్ లేనోళ్ళు, బండి లేనోళ్ళు ఎవరైనా ఉన్నారండి? కార్ అయితే ఓకే, లేనోళ్ళు కొంతమంది ఉండొచ్చు. బండి లేనోళ్ళు అంటూ ఎవరైనా ఉన్నారా? ప్రతి ఫ్యామిలీకి ఒకటి కాదు, 2-3 ఉంటున్నాయండి కదా. కాలుష్యానికి గురి కావడం వల్ల జుట్టు కుదుళ్ళు దెబ్బతింటాయి. అదే ప్రతి ఒక్కళ్ళు బండి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందండి? ఆ బయటకు వచ్చే పొగ వల్ల ఆ ఎయిర్ అంతా పొల్యూట్ అయిపోతుంది. దానివల్ల కూడా మన హెయిర్ లాస్ అవ్వచ్చు. మరియు జుట్టు తంతువులు బలహీనపడతాయి. ఈ కుదుళ్ళు ఏవైతే ఉన్నాయండి అవి వీక్ అయిపోతాయి అనమాట. తలపై చర్మం ఆరోగ్యం మరియు జుట్టు జీవశక్తి ప్రభావం చేయడం ద్వారా జుట్టు రాలడానికి దోహదపడతాయి. ఇప్పుడు మనకి స్కాల్ప్ ఉంటుంది కదా, ఆ స్కాల్ప్ మీద ఈ కాలుష్యం వల్ల ఒక పొరలాగా ఏర్పడుతుంది అనమాట. తెల్లటి పొరల. ఆ పొర ఏమవుతుందంటే మనం దాన్ని డాండ్రఫ్ అంటాం. రెగ్యులర్ గా అంటే 2 days ఒకసారి వాష్ చేయకపోతే అది అలా పెరిగిపోయి ఆ జుట్టు పొదుళ్ళు వీక్ అయిపోతాయి. వీక్ అయిపోయి హెయిర్ లాస్ అయిపోతుంది అనమాట. హెయిర్ స్టైలింగ్ పద్ధతులు. ఇప్పుడు ముఖ్యంగా యూత్ ఏం చేస్తున్నారండి? హెయిర్ స్టైలింగ్ అంటే కలర్స్, రకరకాల హెయిర్ స్టైల్స్ వల్ల వాళ్ళు వేడి చేయడానికి ఈ హెయిర్ డ్రైయర్ అంటారు కదండి, హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తున్నారు. అదే విధంగా సాఫ్ట్ చేయడానికి హెయిర్ సాఫ్ట్నర్, ఇలా రకరకాల పరికరాలు యూజ్ చేస్తున్నారు. వేడి ఉపకరణాలను తరచుగా ఉపయోగించడం, రసాయన చికిత్సలు మరియు బిగుతుగా ఉండే హెయిర్ స్టైల్ వల్ల కొన్ని మోడల్స్ పేరుతో టైట్ గా అల్లేస్తూ ఉంటారండి. టైట్ గా వేస్తా ఉంటారు హెయిర్ స్టైల్స్. దానివల్ల కూడా అలోపేషియా ఏర్పడే జుట్టు దెబ్బతింటుంది. అలోపేషియా అంటే అదే అండి, బట్టతల ఏర్పడే ప్రాబ్లం దీని వల్ల కూడా వస్తుంది అనమాట. దీనివల్ల జుట్టు విరిగిపోవడం మరియు రాలిపోవడం పెరుగుతుంది కంపల్సరీగా. ఎందుకంటే మనం ఈ వేడి ఎప్పుడైతే చేసామో జుట్టు బలహీనం అయిపోతుందండి, గమ్ముని తెగిపోవడం జరుగుతుంది, లేదా కుదులు వదిలేయడం కూడా జరుగుతుంది అనమాట. ఇలా జరగడం వల్ల ఏమవుతుందండి? హెయిర్ లాస్ ఎక్కువగా అయిపోతాం అనమాట. ఓకే సార్. నెక్స్ట్, అలాగే వైద్య పరిస్థితులు మరియు చర్మం ఆరోగ్యం జుట్టు రాలడానికి మూలం కారణం అవుతాయి. అవునండి. అదేవిధంగా థైరాయిడ్ రుగ్మతలు, థైరాయిడ్ డిజార్డర్స్, హైపోథైరాయిడ్. థైరాయిడ్ లో 2 types ఉంటాయి కదండి, హైపోథైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడ్. ఈ థైరాయిడ్ రుగ్మతలు హార్మోన్ ఉత్పత్తులను దెబ్బతీస్తాయి. జుట్టు పెరుగుదల చక్రంపై వాటి ప్రభావం వల్ల జుట్టు పలచబడడం మరియు రాలిపోవడం జరుగుతుంది. మనం ఆల్రెడీ అనుకున్నాం కదండి, ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా ఈ జుట్టు పెరుగుదల చక్రం మీద దాని ప్రభావం చూపిస్తుంది అనమాట. అలోపేషియల్ అరేతేషియా. అలోపేషియా అరేటా అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది మచ్చలతో అకస్మాత్తుగా జుట్టు రాలడం ద్వారా వర్గీకరించబడుతుంది. రోగ నిరోధక వ్యవస్థ
జుట్టు కుదుళ్లపై దాడి చేస్తుంది. దీనివల్ల కాలక్రమేణా నయమయ్యే బట్టతల మచ్చలు ఏర్పడతాయి. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇది ఒక ప్రాబ్లం అనమాట అండి. ఏంటిది? మచ్చల కింద ఏర్పడండి తలలో. ఇది ఒక స్కిన్ డిసీజ్ లాగా, అంటే మన స్కాల్ప్ మీద పెద్ద పెద్ద మచ్చల కింద ఏర్పడి మనం దాన్ని పట్టించుకోకుండా వదిలేయడం వల్ల అది డిసీజ్ పెరిగి ఆ కుదుళ్ళు ఏదైతే ఉందో లూజ్ అయిపోయి మొత్తం బట్టతల వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంటది అనమాట అండి. ఎందువల్ల? ఈ స్కాల్ప్ శుభ్రం లేకపోవడం వల్ల. ఎందుకంటే మనం రెగ్యులర్ గా బయట తిరుగుతాం, రెగ్యులర్ గా పొల్యూట్ కి మనం వెళ్తూ ఉంటాం, పొల్యూట్ అవుతూ ఉంటాం, కానీ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట అండి. చుండ్రు మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్. చుండ్రు మరియు టెనియా క్యాపిటిన్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు నెత్తి మీద చికాకు కలిగిస్తాయి. ఎందుకు? అస్తమాను దురద వచ్చేస్తా ఉంటదండి. ఇది మంటకు దారి తీస్తుంది మరియు అధిక దురద, ఎక్కువ దురద వచ్చేస్తా ఉంటది అనమాట. గోకడం ద్వారా జుట్టు రాలడానికి దోహదం. అది మనం ఎప్పుడైతే ఇలాగా గోకడం జరిగిందో అది హెయిర్ అనేది ఊడిపోవడం జరుగుతుంది అనమాట. స్కాల్ప్ సోయాసిస్ మనందరూ తెలుసు కదండి. సోయాసిస్ అనేది ఏముంటదండి? పొడి పొడిగా స్కిన్ డ్రై అయిపోయి అలా ఉంటది కదండి. దీన్నే స్కాల్ప్ మీద కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. స్కాల్ప్ సోయాసిస్ అనేది దీర్ఘకాలిక పరిస్థితి. ఇది నెత్తి మీద ఎర్రటి పులుసు మచ్చలు కలిగిస్తుంది. ఇది దురద మరియు బాధాకరంగా మారుతుంది. ఎప్పుడైతే ఈ పెద్ద పెద్ద మచ్చలు వచ్చినాయో అది ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఇచ్చింగ్ ఉండడం వల్ల మనం ఎప్పుడైతే ఇలా గోగుతూ ఉన్నామో అది జుట్టు రాలిపోతుంది మరియు వాపు, స్కిన్ ఏదైతే ఉందో అది ఉబ్బడం జరుగుతుందండి. చర్మ నష్టం, స్కిన్ కూడా అక్కడ డ్యామేజ్ అవడం జరుగుతుంది. జుట్టు రాలడానికి కూడా ఎక్కువ దోహదం చేస్తుంది అనమాట అండి. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే క్లీనింగ్ ప్రాసెస్ లేదో, మనం ఎప్పుడైతే బాడీ పొల్యూట్ అయిపోయి హెయిర్ మొత్తం స్కిన్ కూడా పొల్యూట్ అయిపోయిందో ఇలాంటి డిసీజెస్ వచ్చేసే అవకాశం ఎక్కువ ఉంటది అనమాట. ఓకే, నెక్స్ట్ సార్. జుట్టు రాలడానికి సహజమైన సమగ్రమైన నివారణలు. అసలు మామూలుగా న్యాచురల్ గా మనం ఎలా దీన్ని నివారించుకోవచ్చో ఒకసారి చూద్దాం. ముఖ్యమైన నూనెలు, ఎసెన్షియల్ ఆయిల్స్. రోజ్మెరీ మరియు లావెండర్ వంటి ముఖ్యమైన నూనెలు జుట్టు పెరుగుదలకు ప్రోత్సాహంలో మరియు తలపై చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సామర్థ్యాన్ని చూపిస్తాయి. రోజ్మెరీ ఆయిల్ ఉంటదండి, లావెండర్ ఆయిల్ ఉంటది. ఈ రెండిటి వల్ల కూడా మామూలుగా న్యాచురల్ గా ఈ రెండిటి వల్ల కూడా మనం బెనిఫిట్ పొందొచ్చు. అదే విధంగా వీటిని తరచుగా మసాజ్ చేయడం ద్వారా ఉపయోగపడుతుంది అన్నమాట. హెయిర్ లో ఈ ఆయిల్స్ చేసి మనం మసాజ్ చేయడం ద్వారా కూడా దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. మూలికా మందులు, హెర్బల్ సప్లిమెంట్స్. పాల్మెంటో మరియు జెస్సింగ్ వంటి హెర్బల్ సప్లిమెంట్ జుట్టు రాలడానికి సహజంగా ఎదుర్కొనే పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు అందించడం ద్వారా జుట్టు ఆరోగ్యానికి తోడ్పడతాయి. పాల్మెంటన్స్ అండ్ జెన్సింగ్ వంటి హెర్బల్ సప్లిమెంట్స్ ఉంటాయండి. వాటిని యూజ్ చేయడం ద్వారా కూడా మనం బెనిఫిట్ పొందొచ్చు. జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి అనేక గృహ నివారణ ఉన్నప్పటికీ 100% హామీ లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇది అండర్లైన్ చేసుకోండి. ఇవి హెర్బల్ సప్లిమెంట్స్ అని చెప్తున్నాం, రోజ్మెరీ ఆయిల్, లావెండర్ ఆయిల్ అని చెప్తున్నాం. ఇవి ఏమైనా యూజ్ చేస్తే 100% హామీ లేదండి. దానికి జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ ఐఎంసీలో ఎటువంటి దుష్ప్రభావాలు లేని సహజ నివారణ మా వద్ద ఉంది. 100% ఫ్రెండ్స్. ఎందుకంటే నేను నా పాపకి యూజ్ చేశాను కాబట్టి మీకు 100% అని చెప్పగలుగుతున్నాను. ఐఎంసీ హెయిర్ ఫాల్ కిట్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఐఎంసీ హెయిర్ ఫాల్ కిట్ ఎలా యూజ్ చేయాలో మీ అందరికీ నేను ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అది 100% న్యాచురల్, నో సైడ్ ఎఫెక్ట్. అసలు చాలా హ్యాపీగా ఉంటుందండి మీరు యూజ్ చేస్తే. దాని రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సార్. ఐఎంసీ ప్రొడక్ట్స్ ఆఫ్ హెయిర్ ఫాల్ కంట్రోల్. ఇందులో అద్భుతంగా ఈ కిట్ లో ఏమేమి ఉంటాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ట్రూ హెల్త్ క్యాప్సూల్స్ ఉంటాయండి, కేష్విన్ టాబ్లెట్స్ ఉంటాయండి, అలోజెల్ ఉంటది, యాంటీ డాండ్రఫ్ షాంపూ. అదేవిధంగా మీకు డాండ్రఫ్ ప్రాబ్లం లేదంటే హెయిర్ ఫాల్ షాంపూ పెట్టుకోవచ్చు. కండిషనర్ ఉంటుందండి. అదేవిధంగా కేష్విన్ హెయిర్ ఆయిల్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ వేలేమైపోండి, చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఒక్క ఛాన్స్, ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటుంటే ఒక ఛాన్స్ తీసుకోండి. దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా మీకు నెక్స్ట్ స్లైడ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్, నెక్స్ట్.
హెయిర్ ఫాల్ నివారణ, కొత్త జుట్టు రావడానికి ఈ ప్రొడక్ట్స్ ఉపయోగపడతాయి. ఓకే అండి. అలోజెల్, శ్రీ తులసి, ట్రూ హెల్త్ క్యాప్సూల్స్, కేశ్విన్ టాబ్లెట్స్, కేశ్విన్ హెయిర్ ఆయిల్, కేశ్విన్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయండి. ఈ శ్రీ తులసి అలోజెల్ కూడా అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి. దీన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఉపయోగించే విధానం: శ్రీ తులసి పరగడుపున ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిలో 3 చుక్కల నుంచి 5 చుక్కలు వరకు వేసుకుని త్రాగాలి. ఓకేనండి. ఆల్రెడీ మనం అందరం చేస్తున్నాం, అంటే కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. శ్రీ తులసి ఎంత అద్భుతమైన ప్రొడక్ట్ అంటే, రెగ్యులర్ గా మీరు తీసుకోవడం ద్వారా మన బాడీలో ఉన్న 200 డిసీజెస్ ని కంట్రోల్ చేయడమే కాదు, మనకి చాలా హెల్ప్ఫుల్ గా కూడా ఉంటది. మనకే తెలియదండి, మనం చాలా లైట్ అయిపోతున్నాం, చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటున్నాం అని మనం ఇవాళ స్టార్ట్ చేస్తే ఒక 1 మంత్, ఒక 10-15 డేస్ లోనే మనకి జస్ట్ చేంజ్ అనేది కంపల్సరీ కనిపిస్తుంది. అదేవిధంగా కేశ్విన్ హెయిర్ ఆయిల్ డైలీ తలకు అప్లై చేయాలి. డైలీ అప్లై చేసుకునే వాళ్ళు డైలీ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు పాప కాబట్టి నాకు ప్రాబ్లం లేదు చేసాను. ఇప్పుడు జాబ్ పర్పస్ బయటకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు 2 డేస్ కి చేసుకుంటాం మేడం అంటే నైట్ అప్లై చేసి మార్నింగ్ వాష్ చేసేసుకోవచ్చు, మీకు ఇబ్బంది ఏం లేదు. నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ వాష్ చేసేసుకుని 2 డేస్ కి ఒకసారి వీక్లీ ట్వైస్ చేయండి ఫ్రెండ్స్. మీరు ప్రొఫెషనల్ గా బయటకు వెళ్ళవలసి వస్తే కనుక వీక్లీ ట్వైస్ చేయొచ్చు. ఓకేనండి. అదేవిధంగా కేశ్విన్ హెయిర్ ఫాల్ షాంపూ 2 రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, 2 రోజులకు ఒకసారి హెడ్ బాత్ చేసేటప్పుడు నైట్ ఏదైతే ఉందో ఈ ఆయిల్, ఈ ట్రూ హెల్త్ క్యాప్సూల్ ఉంది కదండి, 2 మిక్స్ చేసి అప్లై చేసి ఉంచేసి మార్నింగ్ హెడ్ బాత్ చేసేసుకోవచ్చండి. అదేవిధంగా ఐఎంసి కేశ్విన్ టాబ్లెట్, ఈ కేశ్విన్ టాబ్లెట్ ఎంత హ్యాపీ అంటే అండి, చాలా అద్భుతం అండి. కంపెనీకి 100% కృతజ్ఞతలు తెలియచేయాలండి. ఎందుకు అంటే ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ మన దాకా తెచ్చినందుకు 100%. ఎందుకంటే ఈ కేశ్విన్ టాబ్లెట్స్ రెగ్యులర్ గా ఇప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువైపోయే వాళ్ళకి కూడా మార్నింగ్ ఒక టాబ్లెట్, ఈవినింగ్ ఒక టాబ్లెట్ ఇస్తుంటే చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. నేను చాలా మందికి కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళు రిజల్ట్ కూడా చాలా హ్యాపీగా చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, 2 టైమ్స్ తీసుకోవాలి. అదేవిధంగా ఆరోగ్యకరమైన జుట్టు కుదుళ్ళు ప్రోత్సహించడానికి, మీ తలపై చర్మాన్ని పోషిస్తుంది, జుట్టు రాలడాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. 100% ఫ్రెండ్స్. 2 రోజులకు ఒకసారి తల స్నానం చేసి ముందు రోజు రాత్రి కేశ్విన్ హెయిర్ ఆయిల్, శ్రీ తులసి, అలోజెల్లో ఈ ట్రూ హెల్త్ క్యాప్సూల్, కేశ్విన్ హెయిర్ ఆయిల్ అండి, అలోజెల్లో, శ్రీ తులసి, ఈ ట్రూ హెల్త్ క్యాప్సూల్, ఈ 4 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి ఏదైతే ఉందో ఆ మిశ్రమాన్ని మన స్కాల్ప్ కి ఫుల్ గా అప్లై చేయడం వల్ల అక్కడ ఏదైతే మనకు ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. చాలా హ్యాపీగా చేసుకోవచ్చండి. దీనివల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ 4 మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకుని మిక్స్ చేసి తలకు అంటే మాడుకు అంటుకునే విధంగా అప్లై చేసి ఒక 10 నిమిషాలు మసాజ్ చేయాలి. జస్ట్ ఇలా అండి, మీరేం గట్టిగా చేసేటప్పుడు జస్ట్ ఇలా 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 చేయడం ద్వారా మసాజ్ చేయాలి. తెల్లవారి హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. తెల్లవారితే హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. ఇలా 3 నెలల వరకు చేయాలి. బయట ఆయిల్స్ గానీ బయట షాంపూలు గానీ ఏవి అప్లై చేయకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ కండిషన్ అప్లై. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను కేశ్విన్ టాబ్లెట్ వేసేసుకుంటానండి, షాంపూ మాత్రం నేను ఏదో వాడతానంటే కుదరదు ఫ్రెండ్స్. మనకి రిజల్ట్ కావాలి అంటే ఇక్కడ ఏ విధంగా అయితే మనం యూజ్ చేయమని కంపెనీ మనకు చెప్పిందో అదే విధంగా యూజ్ చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ తీసుకుంటాం ఫ్రెండ్స్. 100%. ఓకే అండి. ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్. కంటెంట్స్ ఆఫ్ ద హెయిర్ కేర్ కిట్. ఓకే, ప్రధాన పదార్థాలు: ఐఎంసి హెయిర్ ఫాల్ కంట్రోల్ కిట్ జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, వేళ్ల పోషణ అందించడానికి మరియు ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. 100% ఉత్పత్తుల శ్రేణి కలిగి ఉంటుంది. ప్రతి ఉత్పత్తి ఉత్తమ ఫలితాల కోసం సర్టిఫికెట్ గా పనిచేయడం లక్ష్యంగా పెట్టు. ఎంత అద్భుతం అంటే అండి, మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారవుతుంది. WHO సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఉంటున్నాయి. ఎందుకంటే బయట ప్రొడక్ట్స్ ఎందుకు యూజ్ చేయాలి అసలు మనం? 100% అక్కర్లేదు. ఓవర్ వ్యూ ఆఫ్ ద కిట్. ఈ కిట్ జుట్టు చికిత్సలో వాటి ప్రభావానికి ప్రసిద్ధి చెందిన మూలిక మరియు నూనెలు వంటి శక్తివంతమైన సహజ పదార్థాలను కలిగి ఉంటుంది. కలబంద, వేప మరియు భృంగరాజు వంటి కీలక భాగాలు జుట్టును బలోపేతం చేయడానికి మరియు నెత్తి మీద చర్మ పరిస్థితులను మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి. ఇందులో ఎంత అద్భుతం అండి,
కలబంద ఉంటది, వేప ఉంటది, భృంగరాజు కూడా ఉంటది. అది మన హెయిర్ కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సిఫార్సు చేయబడిన ఫ్రీక్వెన్సీ. ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఈ విభాగం ప్రతి ఉత్పత్తి ఎంత తరచుగా ఉపయోగించాలో వివరిస్తుంది. అధిక వాడకాన్ని నివారించి భద్రతతో ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది మరియు సరైన జుట్టు సంరక్షణ నిర్ధారిస్తుంది. పైన సిఫార్సు చేసిన ఫ్రీక్వెన్సీలో కిట్ ను వర్తింపచేయడం ద్వారా సరైన జుట్టు సంరక్షణ నివారించవచ్చు. ఇక్కడ మేము ఏ విధంగా అయితే చెప్పామో, ఇప్పుడు ఫేషియల్ హెయిర్ ఆయిల్ ఉంది, దానిలో ఏం మిక్స్ చేయమన్నాం అదే మిక్స్ చేసి 10 minutes మసాజ్ చేయమన్నాం. అలా అక్కడ ఏమైతే చెప్పారో దాన్ని అలా తూచా తప్పకుండా పాటించడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుందని ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తుందండి ఫ్రెండ్స్. ఓకేనండి, నెక్స్ట్ సార్. ఓకే, ప్రయోజనాలు మరియు ప్రభావితం. అసలు ఇలా చేయడం వల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయంటే, మూలాలను బలోపేతం చేయడం. ఈ కిట్ జుట్టు మూలకాలను చేయడానికి, జుట్టు విచ్ఛిన్నం మరియు రాలడానికి, అంటే ఈ జుట్టు ఏదైతే మన కుదుళ్ళు రాలిపోతున్నాయో ఆ రాలిపోకుండా అక్కడ బలోపేతం చేసి జుట్టు కుదుళ్లను బలపరచడానికి ఈ కిట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. జుట్టు పెరుగుదల ప్రోత్సహిస్తుంది. జుట్టు ఎప్పుడైతే మనకి రాలడం ఆగిందో ఆటోమేటిక్ గా కొత్త జుట్టు మొలక కూడా రావడానికి ఇది ఉపయోగపడుతుంది. మనకి కేశియన్ అవ్వచ్చు, ఈ ట్రూ హెల్త్ క్యాప్సూల్ మసాజ్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా జుట్టు పెరగడానికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకేనండి, మొత్తం తల ఆరోగ్యం. ఈ కిట్ లో ఉత్పత్తులు రాలడాన్ని తగ్గించడమే కాకుండా మొత్తం తల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. వన్స్ మనకు రాలడం తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయితేనే కదా తగ్గుద్దండి. అలా తగ్గినప్పుడు మళ్ళీ కొత్త జుట్టు రావడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి ఈ కిట్. ప్రతి ఒక్కళ్ళు ఒక ఛాన్స్ అయితే తీసుకోండి. ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఒక ఛాన్స్ తీసుకోండి ఫ్రెండ్స్. 100% ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము ఎవ్వరూ కూడా వాడకుండా చెప్పట్లేదు. వన్స్ యూజ్ చేసి దాని రిజల్ట్ మేము అనుభవించిన తర్వాతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఓకేనండి, ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను థ్యాంక్ యూ సో మచ్ అండి. పీపీటీ అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది. ఇప్పుడు నా గురించి మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. ఎందుకంటే యాజ్ ఏ హౌస్ వైఫ్ గా, నేను ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ ఒక ఫ్యామిలీని చూసుకుంటూ ప్లస్ ప్రొఫెషనల్ గా అంటే బిజినెస్ పరంగా కూడా నేను యాక్చువల్లీ నాకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ అండి. నేను మా హస్బెండ్ కూడా మెడికల్ లోనే ఉంటాం. దాన్ని చేస్తూ దీన్ని ఎలా వచ్చానో ఒకసారి మీకు లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ ఇస్తానండి. ఓకే, యాక్చువల్ గా నేను ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ నేను కూడా ఐఎంసీ చేయొచ్చు అని నాకు ఎలా అర్థమైందంటే, మా నాన్నగారు నా దగ్గరకు వచ్చినప్పుడు, అమ్మ ఐఎంసీ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాన్ని ఒకసారి విను అన్నప్పుడు, లేదు డాడీ నాకెక్కడ కుదురుతుంది, అసలు నేను షాప్ అవి చూసుకోవాలి, నాకు కుదరదు కదా, నేను రావడానికి అవ్వదు అన్నాను. అలా కాదు, సరేలే నీకు రావడం కుదరదని నాకు తెలుసు, ఒక్కసారి వచ్చి వినేసి వెళ్ళిపోవమ్మా, నాకైతే చాలా బాగా అనిపించింది విన్న తర్వాత అనేసి ఆయన అన్నారండి ఫ్రెండ్స్. ఓకే, అలా అన్నప్పుడైనా సరే అని మా హస్బెండ్ నేను అడిగానండి, ఇలా డాడీ చెప్తున్నారండి, ఒకసారి రమ్మంటున్నారు, వినే ప్రయత్నం చేయమంటున్నారు అనేసి అన్నప్పుడు మా హస్బెండ్ కూడా ఏమన్నారంటే, ఓకే వన్స్ వెళ్ళి విను, ఏముందో తెలియదు కదా మనకి, వినకుండా నువ్వు అని చెప్పడం ఎందుకు, ఒకసారి వెళ్ళి విను ఆయన చెప్పారు. ఓకే సరే, డాడీయే తీసుకెళ్లారు నన్ను బండి మీద. ఖాన్ గారి మీటింగ్ అక్కడ జరుగుతుందని నేను వెళ్ళేసాను. మా డాడీ ఒక మాట చెప్పారు నాకు, ఏమని, అమ్మ ఆధారును ఖాను తెచ్చుకో, ఒకవేళ నచ్చితే ఐడి వేసుకుంది కానీ నచ్చకపోతే వచ్చేద్దు కానీ అని ఆయన చెప్పడం జరిగిందండి. ఓకే డాడీ అనేసి నేను ఆధార్ పాను జిరాక్స్లు పట్టుకెళ్ళాను. నేను మా డాడీ తీసుకెళ్లారు, వెళ్ళాను, సిట్టింగ్ కూర్చున్నాను. ఖాన్ గారు ప్లాన్ చెప్పారు, డెమో కూడా చేయడం జరిగిందండి. ఆ రోజు ప్లాన్ చెప్పేటప్పుడే నాకు చాలా బాగా అనిపించిందండి. ఏమనిపించిందంటే, ఇన్ని సంవత్సరాలు మనం లైఫ్ లో ఏం మిస్ అయ్యాం, మన ఫ్యామిలీకి ఏది అవసరమో దాన్నే మిస్ అయ్యాం. మనకు నిత్యావసరాలు ప్రతి ఒక్క ఫ్యామిలీకి అవసరమే. యాజ్ ఏ హౌస్ వైఫ్ గా నేను నా ఫ్యామిలీని ఎప్పుడు కూడా హెల్దీగా ఉంచుకోవాలని అనుకుంటాను కదండి. నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, ఇలాగే అనుకుంటాం కదా. అలా అనుకున్న నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏం వాడుతున్నాను, అదంతా కెమికల్ అని నాకు అనిపించింది.
ఇదంతా కెమికల్ అయినప్పుడు నేను ఎలా బాగుంటాను, నా పిల్లలు ఎలా బాగుంటారు అని నాకు చాలా బాధ అనిపించింది, ప్లస్ హ్యాపీ కూడా అనిపించింది. ఎందుకు ఇన్ని సంవత్సరాలకైనా మా నాన్నగారు మాట తీయకుండా వెళ్ళినందుకు నాకు ది బెస్ట్ ప్లాట్ఫామ్ దొరికింది అని హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఆ మీటింగ్ కంప్లీట్ అయిన వెంటనే నాన్నగారే నాకు ఐడియా వేశారండి. ఐడియా వేసిన వెంటనే నేను 15,000 వర్త్ అదే 15,000 ప్రొడక్ట్స్ తీసుకున్నాను నేను వెళ్ళి. ఎందుకు నాది ఆల్రెడీ బిజినెస్ ఫీల్డ్ కాబట్టి నేను వెంటనే ఒక డెసిషన్ తీసేసుకున్నా. మా హస్బెండ్ ఫోన్ చేశాను నేను జస్ట్ ఏమని, ఇలా చాలా బాగుందండి తీసుకుందాం అనుకుంటున్నాను అనేసి. ఆయన ఏమన్నారంటే బాగుందంటే తీసుకో, చేయగలం అంటే చెయ్యి, ప్రాబ్లం ఏం లేదని ఆయన కూడా నాకు హెల్ప్ చేశారు. 100% ఆయన హెల్ప్ లేనిది నేను ఏమీ చేయను. ఆయన వద్దు అన్నారంటే నేను ఎదరకు కూడా ఒక్క కాల్ కూడా ముందుకు వేయలేను కదండి. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి చేసే బిజినెస్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా యాజ్ ఎ లేడీగా మీరు ఎంటర్ అయ్యారనుకోండి, 100% మీ హస్బెండ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసేయండి. ఆ బిజినెస్ చాలా బాగుంటది, చాలా హ్యాపీగా ఉంటది. ఇద్దరు మాట్లాడుకుని డెసిషన్ తీసుకోవడానికి కావచ్చు, ఒక అవకాశం ఎదటి వాళ్ళకి ఇవ్వడానికి కావచ్చు, ఆయన హెల్ప్ ఉంటే 100% సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. యాజ్ ఎ హౌస్ వైఫ్ గా ఈ రోజు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే 100% ఆయన హెల్ప్ ఉందండి. లేకపోతే ఏమీ చేయలేరు. ఆయన నువ్వు అన్నారంటే ఒక్క అడుగు కూడా ముందుకేయలేం కదండి. మనందరి ఫ్యామిలీలో మనందరికి తెలిసిన విషయం ఇది. అలా హెల్ప్ చేసిన ఆయన, నేను ప్రొడక్ట్ ఎప్పుడైతే 15,000 తీసుకున్నానో, నాది మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మేమిద్దరం షేర్ చేసుకుని ఫస్ట్ ఐటమ్ చాలా ఈజీగానే అమ్మేయగలిగాం. మేము యూజ్ చేసాం, 100% మేము యూజ్ చేసాం. యూజ్ చేయకుండా ఏమీ రెఫర్ చేయలేదు నేను. 100% నేను యూజ్ చేశాను, దాన్నే రెఫర్ చేశాను. అప్పుడు నాకు ఏమనిపించింది అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈ ప్రొడక్ట్ నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా నేను దీన్ని పరిచయం చేయడం ద్వారా వాళ్ళ ఫ్యామిలీలో మంచి జరుగుతుందని నేను అర్థం చేసుకున్నప్పుడు, దాన్నే వినకపోయినా ఏం అనుకున్నారన్నది కూడా నాకు అనవసరం. నేను ప్రతి ఒక్కరికి ఇంట్రడ్యూస్ అయితే 100% చేస్తానండి. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన కస్టమర్లు కావచ్చు, లేదా నా ఫ్రెండ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఒక హౌస్ వైఫ్ గా ఉండి సర్టెన్ లిమిటెడ్ ఏరియాలో ఉండి నేను ఇలా చేయగలుగుతున్నాను అంటే మీరందరూ చేయగలరా లేదా? 100% చేయగలరు కదండి. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యాజ్ ఏ హౌస్ వైఫ్ గా ఉంటూ ఆవిడ చేయనప్పుడు నేను ఎందుకు చేయలేను అని మీరు అందరూ అనుకుంటే మనం అద్భుతంగా రాణిస్తాం ఫ్రెండ్స్. మనకంటూ గుర్తింపు 100% అవసరం. యాజ్ ఏ హౌస్ వైఫ్ అది మన గుర్తింపు కాదండి, మన బాధ్యత. చేస్తాం, మన గుర్తింపు మనం తెచ్చుకోవాలి 100%. దీనికోసమే నేను పోరాటం చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే డెసిషన్ తీసుకోండి, ఓకేనండి. ప్రతి ఒక్కళ్ళు ఈ డెసిషన్ తీసుకోవడం ద్వారా పోయేదే ఉంటుంది ఫ్రెండ్స్. మా అయితే ప్రయత్నిస్తే పోయేదేం లేదు కదండి. కాలం మన చేతిలో ఉండదు, కానీ ప్రయత్నం అయితే మన చేతిలోనే ఉంటది. ఇవాళ కాకపోతే రేపు సక్సెస్ అవుతాం. ఏమయ్యిద్ది? ఏమవుదుగా. టైము ఇప్పుడు మనకి టైం లేదు అని అంటూ ఉంటాం. 100% టైం ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడో తెలుసండి. ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యాక్చువల్ గా టైం లేదు అన్న వాళ్ళు కూడా టైం ఉంటది. ఇప్పుడు నేనే ఉన్నాను యాజ్ హౌస్ వైఫ్. మార్నింగ్ పిల్లల్ని చక్క పెట్టేస్తాను, మా హస్బెండ్ క్యారేజ్ పెట్టేస్తాను, వెళ్ళిపోతాం. కాసేపు షాప్ చూసుకుంటాను, బిల్స్ రాసుకుంటాను, ఇవన్నీ చేస్తాం. ఆఫ్టర్నూన్ కాసేపు టైం ఉంటుంది కదండి, 100% టైం ఉంటదండి. ఆ టైం ని ఒక 1 or 2 hours మన ఐఎంసీ కోసం పెట్టండి, మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఎంతంటే మీరు అందులో ఇది అవుతారా అది అవుతారా అవన్నీ పక్కనే. ఫస్ట్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది చాలు కదా. ఒక స్టెప్ వేయడానికి ఇది చాలు. ఒక్క స్టెప్ ముందుకేస్తే మనకు సెకండ్ ఇన్కమ్ వస్తుంది అన్నప్పుడు 100% వేయచ్చా లేదా? వేయచ్చా ఫ్రెండ్స్? వేయచ్చు కదా. ముఖ్యంగా నేను లేడీస్ గురించే మాట్లాడుతున్నానండి. మనకి ఇంట్లో అన్ని బాధ్యతలు పూర్తి చేసిన 1 or 2 hours కంపల్సరీగా ఉంటుందండి. ఆ 1 or 2 hours మీరు ఐఎంసీలో పెట్టండి, 100% సక్సెస్ అవుతారు. ఈ రోజు ఇప్పుడు అవ్వకపోవచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, లేదా 1 year తర్వాత అవ్వచ్చు. పోయిందే ఉంది, అవుదాం. 1 year తర్వాత సక్సెస్ అవుదాం. ఏమైంది? ప్రయత్నం అయితే చేయాలిగా. ప్రయత్నం మన చేతిలోనే ఉంది కదా. టైం మన చేతిలో లేదు, కానీ ప్రయత్నం మన చేతిలోనే ఉంది ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి, ఓకేనండి. ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్
దీన్ని సృష్టించిన అక్కర్ కాన్వాలా సార్కి నేను ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అక్కర్ సార్. మాకు ఎంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి మా అందరికి ఈ నాలెడ్జ్ పంచుతున్న మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే విధంగా ముఖ్యంగా సత్యం భాటియా సార్కి, అశోక్ భాటియా సార్కి నేను ఎల్లవేళలా కృతజ్ఞరాలనే ఉంటానండి. ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ మన గుమ్మం దాకా తీసుకొచ్చి మన ఇంటింటికి షేర్ చేసి ప్రతి డోర్ టు డోర్ దీన్ని పరిచయం చేయండి, మీరు మారండి, మీ ఫ్యామిలీస్ తో పాటు మీ నైబర్స్ ని మార్చండి అనే అద్భుతమైన లోగంతో చేంజ్ ద షాప్ చేంజ్ ద లైఫ్ దీన్ని ఎప్పుడైతే మనం చేయడం స్టార్ట్ చేసామో మన ఫ్యామిలీస్ తో పాటు మన కట్టే ఏరియాని మార్చొచ్చు, మన దేశాన్ని కూడా మార్చొచ్చు. ఈ ఆయుర్వేదం అమ్మ లాంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని యూజ్ చేయడం ద్వారా చాలా అద్భుతమైన రిజల్ట్ తీసుకోవచ్చండి. ముఖ్యంగా ఈ ప్లాట్ఫామ్ లో నన్ను ఇంట్రడ్యూస్ చేసిన సాంబశివ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఎంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ సాంబశివ సార్. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతమైన సెషన్. రియల్ గా ఒక లేడీ పవర్ గా ఎలా ఉంటున్నారని చూపించారు ఈరోజు మీరు. ఓన్లీ ఇంట్లోనే పరిమితం కాదు, బయటికి వస్తే ఒక వండర్ క్రియేట్ చేస్తామన్న విషయం అందరికీ ఈరోజు మీరు మాటల ద్వారా తెలియజేశారు. చూశారు కదా, ప్రతి ఒక్కరు మన ఫ్యామిలీ కూడా సిస్టర్స్ ఉంటారు, వైఫ్స్ ఉంటారు, బంధువులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూ చేయండి. చెప్పలేము ఎవరికి ఎక్కడ ఎలాంటి ప్రోడక్ట్ నచ్చుతుందో తెలియదు. ఇప్పుడు దివ్య మేడం చెప్పిన